హాయ్ అండి. ఈరోజు ఈ వీక్ నేను వెడ్నెస్డే చేయవలసింది థర్స్డే చేసినాను. ఎందుకంటే నేను ఇంట్లో నిన్న సాయిబాబా పూజ పెట్టుకొని వచ్చి అందుకని నోటిఫికేషన్ కూడా మనకి రావడం బదిలేట్ అయింది. అందువల్ల అలాగే ఎప్పటిలాగే మన ఛానల్లో బుధవారం నాడు న్యూస్ జాబ్ మేళా న్యూస్ చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాం. సో అందులో మనకి హైదరాబాద్ నుంచి వారి నుంచి NMDS అందులో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. మొత్తం 995 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి ITI చేసిన పిల్లలకి 30,000 స్టార్టింగ్ శాలరీ. సో ముఖ్యంగా ప్రతిసారి నేను చెప్పింది ఏంటండి, MBAలు MCOMలు చదువుతున్నాము ఉద్యోగం రాలేదని అనుకోకుండా ITI చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కంపల్సరీ ఉద్యోగం అనేది మీ చేతులు ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాను. సో అవకాశం ఉన్నంత వరకు ITI వీలైనంత వరకు జాయిన్ అవ్వడానికి మీ పిల్లలకి చెప్పండి. అంతేకాకుండా ఇస్రోలో కూడా జాబులు వచ్చినాయండి. ఇస్రో ISRO రిక్రూట్మెంట్ 2025లో ఉన్న BE BTech బీకామ్ చేసుకున్న వాళ్ళకి మొత్తం 320 ఖాళీలు ఉన్నాయి. నెలకి జీతం 56,000 నుంచి మొదలు పెడుతుంది. 16వ తారీఖు 6 నెలల వరకే ఉన్నాయన్నమాట. అది కూడా మీరు అందించుకోవాలి. BEL హైదరాబాద్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కంపెనీ వాళ్ళు కూడా మీకు ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ పెడుతున్నారు. UPS యూనివర్సిటీ పబ్లిక్ సర్వీస్ వాళ్ళు కూడా 493 పోస్టులు చూపిస్తున్నారు. అది మినిమం డిగ్రీ, దాని క్వాలిఫికేషన్. అది 12వ తారీఖు 6 నెలల వరకు ఉన్నాయి. నేను చెప్పినవన్నీ ఒకసారి మీరు నెట్ సెంటర్కి వెళ్ళండి, లేదంటే ప్రతి లక్ష్మీవారం నాడు RTC కాంప్లెక్స్లో మీకు జాబ్ మేళాదిని ఒక న్యూస్ పేపర్ వస్తుందన్నమాట. ఆ న్యూస్ పేపర్లో చూస్తే మీకు ఇవన్నీ దొరుకుతున్నాయి. అంతేకాకుండా ఎవరైతే ITIకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ 31st ర్యాంక్ నెంబర్లు వస్తాయండి. మీకు ఎవరైనా మెసేజ్లు రాకపోతే ITI కాలేజ్ గవర్నమెంట్ ఓల్డ్ ITI కాలేజ్కి వెళ్ళి మీరు ర్యాంక్ నెంబర్ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.